అందరికీ నమస్తే. కేసీఆర్కు పేదల మీద ఏ విధంగా చిత్తశుద్ధి ఉంటుందో, పేదలంటే ఎంత ప్రేమనో ఈ కేసీఆర్ కట్టిన ఈ కట్టడాలని చూస్తే మనకు అర్థమవుతుంది. గచ్చిబౌలి నుంచి 15 కిలోమీటర్ల దూరము కొల్లూరు తెల్లాపూర్ అని ఉంటుంది. అక్కడ ఒకే దగ్గర 10,000 డబుల్ బెడ్రూమ్లు కట్టాడు. చూడండి మొత్తం ఈ మూల నుంచి ఆ మూల వరకు ఎన్నో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. అందులో మొత్తము 10,000 డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి. మొత్తము కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ఏం చేసిండు అని అంటుంది కదా, ఇవి కట్టిండు. మీకు కేసీఆర్ని తెలంగాణ నుంచి మరిపిద్దామని కేసీఆర్ పేరు లేకుండా చేయాలంటే ముందు ఈ కట్టడాలు కూడా కూల్చేయాలి. ఈ డబల్ బెడ్రూమ్లో ఉన్న బ్లాక్లలో ఒక స్పెషల్ ఉంటుంది. మన దేశంలో ఏ ప్రభుత్వాలు కూడా ఈ విధంగా ఇవ్వలేదు. ఎంత ఇండ్లు ఇచ్చినా కూడా పై వరకు నడుచుకుంటూనే పోవాలి. కానీ ఈడ ఒక్కొక్క బ్లాకు 2 లిఫ్ట్లు ఉంటాయి. 2 లిఫ్ట్లు లోపల పిల్లలు ఆడుకునే స్థలాలు, ప్లే గ్రౌండ్లు, దేవాలయాలు చాలా వరకు సూపర్గా ఉంటుంది. అదేవిధంగా ఇది ఓరారుకు కూతవేటు దూరమే. ఇది చూడండి, నా వెనుక కనిపిస్తున్నది ఓరారు. ఇది ఇక్కడ ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లే 40 నుంచి 50 లక్షల మధ్యలో ఉంటుంది. ఐటీ ఎంప్లాయీస్ చాలా వరకు ఈ ఏరియాలో ఉంటారు. ఇంత అభివృద్ధి కేసీఆర్ చేసిండు. నిజానికి కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటుంది. ఎందుకని చెప్తే ఒక ప్రాంతాన్ని తన ఒక నాయకత్వం వహించిండు. మన తెలంగాణ రావడానికి వెనుక ఎంతోమంది సపోర్టు చేసిండ్రు. అసలు నాయకత్వం వహించిన వ్యక్తికి ఏ విధంగా ఉంటుందంటే ఖచ్చితంగా ప్రజలు బాగుపడాలని ఖచ్చితంగా ఉంటుంది. కొంతవరకు బీఆర్ఎస్ నాయకులు అక్కడక్కడ తప్పులు చేయొచ్చు, కానీ కేసీఆర్ మాత్రం ఎక్కడ కూడా ఎప్పుడు తప్పు చేయలేదు. ఎందుకని చెప్తే తను ఒక రాష్ట్రానికి ఒక తండ్రిలాగా తను ఆ విధంగా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా తన బిడ్డలకు ఎక్కడ కూడా అన్యాయం చేయడు. ఆ విధమైన అభివృద్ధి చూడండి. ఒకటే దగ్గర ఇది చాలా పెద్దగా కట్టడాలు ఉంటాయండి. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, మొత్తం లోపలికి దగ్గర 150 బ్లాకులు ఉంటాయి. ఎంతో అసలు ఒక్కొక్క బెడ్రూమ్ ఇక్కడ 40 నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. ఒక్కొక్క సింగిల్ బెడ్రూమ్ ఇల్లు. ఇది కేసీఆర్ కట్టిన కట్టడాలు. ఇప్పుడు హైదరాబాద్లో ఇండ్లు మొత్తం కూలుస్తుంది కదా, వాళ్ళకు మొత్తం ఇవే ప్రస్తుతం ఒక దేవాలయాలుగా మారాయి. ఇవి గనక లేకుంటే రోడ్ల మీద పడుతుంది. రేవంత్ రెడ్డి ఇండ్లు కూలుస్తుండు, కానీ వాళ్ళకు ఎక్కడ కూడా కట్టకుండా ఇచ్చిండు. ఎందుకని చెప్తే కేసీఆర్ కట్టిన కట్టడాలు ఇండ్లు ఉన్నాయి కాబట్టి. అంత కేసీఆర్ మీద రేవంత్ రెడ్డికి అంత భరోసా ఉంది. చూడండి, చాలా లోపల కూడా ఎంత సూపర్గా ఉంటాయంటే అన్ని సదుపాయాలు ఉంటాయి. నీళ్ళు 5 ఫ్లోర్ వరకు ఎక్కడ కూడా నీళ్ళు రావు, కానీ ఇక్కడ మాత్రము 5 ఫ్లోర్ వరకు ఉంటాయి. కింద మొత్తం పాలిష్ బండలు ఉంటాయి. చాలా బాగున్నాయి కిటికీలు కానీ అంతా. అసలు ఈ డబల్ బెడ్రూమ్లని ఎంత నీచంగా మాట్లాడిండ్రు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అవే డబల్ బెడ్రూమ్లని హైదరాబాదితులకు ఇవ్వడం జరిగింది. ఇది రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇంత డెవలప్మెంట్ ఉంది. చూడండి కేసీఆర్ కట్టిన ఈ బిల్డింగ్లు. మనం దూరం నుంచి చూస్తుంటే ఈ బిల్డింగ్లు ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఒక ప్రైవేటు కన్స్ట్రక్షన్ ఉంటాయి చూడండి, మహోమ్ ఆ విధంగా ఉన్నాయి. కేసీఆర్ కట్టిన వాటర్ ట్యాంక్ ఈ మొత్తం చూడండి, అన్ని సదుపాయాలు కల్పించాడు. ఇది కేసీఆర్ చేసిన అభివృద్ధి. ఇది ఒక్క ప్లేస్లోనే 10,000 డబుల్ బెడ్రూమ్లు కట్టిండు. రేవంత్ రెడ్డి నువ్వు దీంట్లో 1% కూడా చేయలేవు. ఈ 5 సంవత్సరాలు ఉంటావు కదా, 5 సంవత్సరాలలో 1% కూడా చేయలేవు. చూడండి, నేను కారు డ్రైవ్ చేస్తూ ఈ కట్టడాలు మొత్తం చూపిస్తున్నా. ఈ డబుల్ బెడ్రూమ్ మొత్తము ఎన్ని ఉన్నాయంటే చూడండి, మీరే చూడండి. ఎవరన్నా బయట నుంచి లోపలికి పోవాలి అన్నా కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ఇక్కడ మొత్తం ప్రహరీ కూడా ఉంటుంది. అదేవిధంగా ఈడ ప్రైవేటు కన్స్ట్రక్షన్కు ఏ విధంగా ఉంటుందో
అస్సలు లోపలికి పంపిస్తలేరు. నేను లోపలికి పోయి వీడియో తీద్దామని అనుకుంటే సెక్యూరిటీ చూడండి. ఇది చూడండి, ఒక్కటే దగ్గర ఎన్ని ఒక మహాసముద్రం లాగా కనిపిస్తుంది కదా. ఇది చూడండి, ఇది అభివృద్ధి అంటే ఇది. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, దీంట్లో నువ్వు అనా పైసా వంత కూడా చేయవు. చూస్తున్నావా? ఇది చూడండి, ఈ మొత్తం అడ్డమైనవి ఇప్పుడు చూడండి. ఇంకా చూడండి, చూడండి, ఇంకా చూడండి. ఇది ఓరా నుంచి అయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా రోడ్డు దిగి కిందికి ఇంకోటి ఏంటంటే సర్వీస్ రోడ్. వీడు ఈ ఇళ్ళకు, ఈ డబుల్ బెడ్రూమ్లకు పోవడానికి చాలా మంచి సర్వీస్ రోడ్ ఉంటుంది. చూడండి, ఇంత అభివృద్ధి చేసిండండి. మనం నిజంగా ఎంత మోసం చేసినామంటే కేసీఆర్కి చాలా మోసం చేసినాం. చాలా అంటే చాలా మోసం. మనల్ని దేవుడు క్షమించాడు, అసలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించాడు అసలు. ఇది ఓఆర్ఆర్, ఇది ఓఆర్ఆర్, ఇది ఓఆర్ఆర్.